మీరు ధనవంతుల ఇంటికి కానీ లేదా అపార్ట్మెంట్లకు కానీ వెళ్ళినప్పుడు మీరు గమనించే మొట్టమొదటి విషయం ఏంటంటే మీరు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీకు డబ్బు కావాలంటే సలహా అడగండి, అలాగే మీకు సలహా కావాలంటే డబ్బు ఇచ్చి అడగండి. మనీ విటమిన్ పుస్తకం రిలీజ్ చేసి మా గురువు గారు ఎండమూరి గారిని పర్సనల్ గా కలిసి పుస్తకాన్ని అంకితం ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర సెలవు తీసుకునే ముందు ఆయన ఇచ్చిన ఒక గొప్ప సలహా, మీ ఇంట్లో సోఫాకు గోడకు మధ్య ఎంత దూరం ఉంటే మీరు అంత ధనవంతులు. మీరు ఎవరు అంటే మీ చుట్టూ ఉండే 5 వ్యక్తుల యావరేజ్. అంటే మీరు డబ్బు అప్పుగా తీసుకున్న ప్రతిసారి రేపటి జీవితాన్ని కష్టంలో పెడుతున్నారు. మీ ఫ్రెండ్ మిమ్మల్ని 2000 రూపాయలు అప్పడిగాడు, మీరు ఇచ్చారు. ఆ తర్వాత అతడు మీకు కనిపించట్లేదు. అప్పుడు మీరు చాలా సంతోషపడండి. మీ స్వీయ విలువ అంటే సెల్ఫ్ వర్త్ పెరిగినప్పుడు మీ నికర విలువ అంటే నెట్వర్త్ కూడా దాంతో పాటే పెరుగుతుంది. మీరు ఇంట్లో కూర్చొని ఉన్నా లేదా మంచం కింద దాక్కుని ఉన్నా కూడా లక్ష్మీదేవి మిమ్మల్ని కనిపెట్టలేదు. మీరు ధనవంతులు కానట్లయితే డబ్బుతో కొనలేని వస్తువులు మీ వద్ద ఎన్ని ఉన్నాయో లెక్కించడానికి ప్రయత్నించండి. తాము సంపాదించుకున్న సంపదను ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటారు, కానీ వారసత్వంగా వచ్చిన డబ్బు యొక్క విలువ చాలా మందికి తెలియదు. మీరు జీవితంలో ఎంత తెలివిగా ఉన్నా, ఎంత స్కిల్ ఉన్నా, మీరు ఎదగాలంటే డబ్బుతో పాటు మైండ్ సెట్ కూడా మారాలి. ఒక వ్యక్తి డబ్బు అడిగితే ఎవరు ఇవ్వరు, కానీ అదే వ్యక్తి సలహా అడిగితే మాత్రం డబ్బు కూడా ఇస్తారు. మీరు ఒక వ్యక్తికి డబ్బు ఇస్తారు, అతడు ఎగ్గొడతాడు, అందుకు మీరు చాలా సంతోషపడాలి. ఇలాంటి కొన్ని వందల అనుభవాలు మీరు తెలుసుకోవడం వల్ల డబ్బు సంపాదనలో మీకు మంచి మోటివేషన్ రావడమే కాదు, వేగం కూడా పెరుగుతుంది. మీ పర్సనల్ ఫైనాన్స్ స్కిల్స్, మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ పెరగాలంటే మీ మైండ్ సెట్ కూడా మారాలి కదా. అందుకే మనం ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము ఈ వీడియోతో. ఇది పార్ట్ 1 అన్నమాట. మీకు నచ్చితే లైక్ చేయండి. కనీసం 3000 లైక్స్ వస్తే ఈ సిరీస్ కంటిన్యూ చేస్తాము. 100 పార్ట్స్ చేయాలని మేము అనుకుంటున్నాము, మీరు కనుక సపోర్ట్ చేస్తే. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. నెంబర్ 1, డబ్బు వర్సెస్ సలహా. మీకు డబ్బు కావాలంటే సలహా అడగండి, మీకు సలహా కావాలంటే డబ్బు ఇచ్చి అడగండి. ఈ రోజుల్లో మీరు ఎవరినైనా డబ్బు అడిగితే వారు ఏం చేస్తారు? కొంతసేపు ఆలోచిస్తారు, డౌట్ పడతారు, చివరికి డబ్బులు లేవని చెప్తారు. ఎందుకంటే డబ్బు ఇతరులకు ఇవ్వడం అనేది రిస్క్ కాబట్టి. ఇప్పుడు మీరు ఎవరినైనా ఒక సలహా అడగండి, వారు ఎలా ఫీల్ అవుతారు? కొంచెం గౌరవంగా ఫీల్ అయ్యి మీతో నాలెడ్జ్ పంచుకుందామని అనుకుంటారు. కొంతమంది అయితే ఫ్లాట్ అయిపోతారు, మీకు అవసరం ఉంటే డబ్బు సాయం చేయడానికి కూడా వెనకడరు. ఒక ఉదాహరణ చూద్దాం. రవి అనే ఒక వ్యక్తి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. తన అంకుల్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా 50,000 రూపాయలు కావాలని అడిగాడు. ఆయన కొంతసేపు బాగా ఆలోచించాడు. రవికి డబ్బులు ఇస్తే అవి లాస్ అవ్వచ్చు, తిరిగి ఆ డబ్బులు ఇవ్వకపోవచ్చు, అనవసరంగా రిలేషన్షిప్ పార్ట్ చేసుకోవడం ఎందుకని డబ్బులు లేవని చెప్పేశాడు. కానీ రవి డైరెక్ట్ గా 50,000 కావాలని అడగకుండా బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఫైనాన్సెస్ ఎలా మేనేజ్ చేయాలి అని అడిగాడు అనుకోండి. అతడు బాగా ఇంప్రెస్ అయిపోయి రవి సీరియస్నెస్ ఇంకా ప్రిపరేషన్ చూసి తాను కొంత ఫైనాన్షియల్ గా హెల్ప్ చేద్దామని అనుకుంటాడు. అందుకే మీరు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీకు డబ్బు కావాలంటే సలహా అడగండి, అలాగే మీకు సలహా కావాలంటే డబ్బు ఇచ్చి అడగండి. మీకు ఇన్సూరెన్స్ విషయంలోనూ మ్యూచువల్ ఫండ్ల విషయంలోనూ మీరు ఎందరినో సలహా అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉచిత సలహాలు పడేయవచ్చు. కానీ మీరు కొంత కన్సల్టేషన్ ఫీజు ఇచ్చి ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ని సలహా అడిగారు అనుకోండి, అతను మీకు జెన్యూన్ ఇంకా అన్బయాస్డ్ అడ్వైజ్ ఇస్తాడు. ఎందుకంటే మీ సీరియస్నెస్, మీ ప్రొఫెషనలిజం ఆ అడ్వైజర్ అర్థం చేసుకుంటాడు. దాంతో పాటు ఒకరి సమయానికి ఒకరు విలువ ఇచ్చుకున్నట్లుగా భావిస్తారు. దీనికి ఇంకొక పర్ఫెక్ట్ ఉదాహరణ చెప్తారు. అప్పులు తీర్చడం ఎలా అనే ఒక సబ్జెక్ట్ మీద వీడియో కోర్స్ తయారు చేద్దామని చాలా డీప్ గా రీసెర్చ్ చేసి మంచి కోర్స్ తయారు చేశాను. డబ్బులు ఎందుకు వసూలు చేయడం అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి దాన్ని 2 భాగాలుగా వీడియోలు చేస్తే కోట్ల మందికి ఉపయోగపడే వీడియో జస్ట్ 4 లక్షల మంది కంటే ఎక్కువగా చూడలేదు. మనీ విటమిన్ పుస్తకం రిలీజ్ చేసి మా గురువు గారు ఎండమూరి గారిని పర్సనల్ గా కలిసి పుస్తకాన్ని అంకితం ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర సెలవు తీసుకునే ముందు ఆయన ఇచ్చిన ఒక గొప్ప సలహా, పుస్తకాన్ని ఫ్రీగా ఎవరికి ఇవ్వకు, ఇస్తే చదవరు అని. నెంబర్ 2, డబ్బు వర్సెస్ సైలెన్స్. డబ్బు ప్రైవసీని, సైలెన్స్ ను కొనిపెడుతుంది. మీ దగ్గర డబ్బు తక్కువగా ఉంటే అది ఎక్కువ శబ్దం చేస్తుంది. మీ గోడలు ఎంత సన్నగా ఉంటే మీ మాటలు ఇరుగు పొరుగు వాళ్ళకి అంత స్పష్టంగా వినిపిస్తాయి. మీరు ధనవంతుల ఇంటికి గాని లేదా అపార్ట్మెంట్లకు కానీ వెళ్ళినప్పుడు మీరు గమనించే మొట్టమొదటి విషయం ఏంటంటే అది చాలా నిశ్శబ్దంగా ఉండడం. మీ దగ్గర బాగా డబ్బు ఉంటే మీరు పెద్ద పెద్ద ఇళ్లను, మంచి భవంతులను కొనగలరు. వీటి గోడలు చాలా మందంగా ఉంటాయి, ఇంకా ఈ ఇల్లు చాలా విశాలంగా ఉంటాయి. అందువల్ల మీరు అందులో మాట్లాడుకునే మాటలు ప్రైవేట్ గా ఉంటాయి. మీ ఇరుగు పొరుగు వారు వినే అవకాశం అస్సలు ఉండదు. కానీ మీరు పేదవారు నివసించే ఇళ్లను,
అపార్ట్మెంట్లను చూడండి, అవి చాలా చిన్నగా ఉంటాయి. ముఖ్యంగా అక్కడి సరౌండింగ్స్ అన్ని నాయిసీగా ఉంటాయి. ఎప్పుడు శబ్దాలతో, అరుపులు, కేకలతో నిండి ఉంటాయి. ధనవంతులు అందుకే మంచి విశాలంగా ఉండే ఇండిపెండెంట్ ఇళ్లను కానీ, విల్లాలను కానీ, విశాలంగా ఉండే అపార్ట్మెంట్లను కానీ కొనుక్కోవడానికి ప్రధాన కారణం కూడా ఇదే, ప్రైవసీ, సైలెన్స్. ఇదే విషయాన్ని ఈ రోజుల్లో ఇంకొక రకంగా కూడా చెప్పవచ్చు. మీ ఇంట్లో సోఫాకు గోడకు మధ్య ఎంత దూరం ఉంటే మీరు అంత ధనవంతులు. నెంబర్ 3, ఉద్యోగస్తులు వర్సెస్ జీతం వర్సెస్ వాల్యూ. ఉద్యోగస్తులు ఎవరైనా కేవలం జీతం కోసం పనిచేసేవారు జీవితాంతం ఉద్యోగస్తులుగానే ఉండిపోతారు. ఉద్యోగస్తులు ఎవరైనా వాల్యూ కోసం పనిచేస్తారో వారు లీడర్లుగా, ఎంటర్‌ప్రెన్యూర్స్ గా ఎదుగుతారు. ఉద్యోగస్తులు 2 రకాలు మైండ్ సెట్ బట్టి. ఒకటి శాలరీ ఫోకస్డ్ మైండ్ సెట్. వీరు ఏమనుకుంటారంటే ఎంత అవసరమో అంత పని మాత్రమే చేస్తారు, ఎక్కువ చేయరు, తక్కువ చేయరు. ఇక రెండవ రకం వాల్యూ ఫోకస్డ్ మైండ్ సెట్ ఉన్నవారు. వీరేలా ఆలోచిస్తారంటే నేను ఇంకా బెటర్ గా ఎలా చేయగలను, ఇంకా వాల్యూ ఏమైనా యాడ్ చేయగలనా, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. సుందర్ పిచాయ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికని చెప్పవచ్చు. ఆయన కంపెనీకి ఓనర్ ఏమీ కాదు, మిడిల్ క్లాస్ నుండి వచ్చి గూగుల్లో ఒక చిన్న ఎంప్లాయీగా జాయిన్ అయ్యి ఈ రోజు గూగుల్స్ పేరెంట్ కంపెనీ అయినటువంటి ఆల్ఫాబెట్ కంపెనీకి CEO. ఇదంతా ఎలా సాధ్యపడుతుంది? కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, వాల్యూ యాడ్ చేస్తూ పోవడం, ఇన్నోవేటివ్ గా ఉండడం, క్రియేటివ్ సొల్యూషన్స్ ఆఫర్ చేస్తుండడం. ఇలా ఉండడం వల్ల మీకు ఫైనాన్షియల్ రివార్డ్స్ మాత్రమే కాదు, మీరు ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. నెంబర్ 4, రిచ్ వర్సెస్ పూర్ వర్సెస్ టైం. ధనవంతుడు మరియు పేద వ్యక్తి మధ్య ఉన్న ఏకైక తేడా ఏంటంటే వారు తమ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటారో అనేది. ప్రతి ఒక్కరికి రోజులో 24 గంటలే ఉంటాయి. ఎవరైతే తమకున్న ఒక్కొక్క నిమిషాన్ని, ఒక్కొక్క గంటను తమ గోల్స్ పూర్తి చేసుకోవడానికి కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకుంటారో వారు రిచ్ అవుతారు. టైమ్ ఈజ్ మనీ అని అనేది అందుకే. ఎవరైతే తమ సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారో, రోజంతా సోషల్ మీడియా, సినిమాలు, క్రికెట్ మ్యాచ్లతో గడుపుతుంటారో వారు పూర్ అని చెప్పవచ్చు. కరోనా లాక్డౌన్ సమయంలో చాలా మంది తినడం, త్రాగడం, టీవీల్లో, ఓటీటీల్లో సినిమాలు చూస్తూ గడుపుతుంటే నేను జీవితంలో మొట్టమొదటిసారిగా పుస్తకాన్ని రాయడం మొదలుపెట్టి నెల రోజుల్లో పూర్తి చేశాను. దాని పేరు మీలో ఎవరు కాబోయే కోటీశ్వరుడు. అది ఆన్లైన్ లో 1000కి పైగా డిజిటల్ కాపీలు అమ్ముడుపోయాయి. ఆ తర్వాత అదే పుస్తకాన్ని అప్డేట్ చేసి కొన్ని చాప్టర్స్ కొత్తగా యాడ్ చేసి జనవరిలో మనీ విటమిన్ పేరుతో పుస్తకం ఎడిట్ చేస్తే అది ఇప్పటికే 15,000 కాపీలు అమ్ముడుపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ పుస్తకం దొరకని బుక్ స్టాల్ అంటూ ఉండదు. దాని ద్వారా కొన్ని లక్షల రూపాయల ఆదాయం కూడా వచ్చింది, ఇంకా వస్తూనే ఉంది. మీరు ఇప్పటికీ ఈ పుస్తకం ఇంకా చదవలేదా? అయితే వెంటనే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ వచ్చిన లింక్ క్లిక్ చేసి స్పెషల్ 86 అనే కూపన్ కూడా ఎంటర్ చేసి 263 రూపాయలకే మీ ఇంటి వద్దకే పుస్తకాన్ని తెప్పించుకోవచ్చు. మొత్తానికి చెప్పేది ఏంటంటే ధనవంతులు తమ ఖాళీ సమయాన్ని పుస్తకాలు చదవడంలోను, మంచి మంచి వర్క్ షాప్స్ అటెండ్ అవడంలోను, ఇంకా వారి పర్సనల్, ప్రొఫెషనల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడంలోనూ గడుపుతారు. అలాగే ఇంకొక విషయం కూడా మీరు గమనించాలి. మీరు ఎవరు అంటే మీ చుట్టూ ఉండే 5 వ్యక్తుల యావరేజ్. ఆ వ్యక్తులు క్వాలిటీ వ్యక్తులైతే మీరు మీ సమయాన్ని క్వాలిటీగా గడుపుతున్నట్లు లెక్క. నెంబర్ 5, సొంత డబ్బు వర్సెస్ వారసత్వంగా వచ్చిన డబ్బు. మనందరికీ డబ్బు 2 రకాలుగా వస్తుంది. ఒకటి మీరు సొంతంగా సంపాదించిన డబ్బు, 2 మీ తాతలు, తండ్రుల దగ్గర నుండి వారసత్వంగా వచ్చిన డబ్బు. ఆ మధ్య బెట్టింగ్ యాప్ లో ఒక వ్యక్తి 2 కోట్ల రూపాయలు కొట్టుకున్నాడు. ఇంకొక వ్యక్తి ట్రేడింగ్ లో నష్టపోయి తన ఆస్తిని అమ్ముకున్నాడు. వీరిద్దరూ నష్టపోయింది వారు సొంతంగా సంపాదించింది కాదు, వారసత్వంగా వచ్చింది. సొంతంగా సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి వెనుక మీ హార్డ్ వర్క్, మీ స్ట్రగుల్ ఉంటుంది. ఖర్చు పెట్టడంలో ఉన్న పెయిన్ మీకు అర్థమవుతుంది. అందుకే మీరు డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ వారసత్వంగా వచ్చిన ఆస్తిపై మీకు ఇంతకుముందు చెప్పినంత కన్సర్న్ ఉండదు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ యొక్క ఒక అనుభవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి బిల్ గేట్స్ ఒక రెస్టారెంట్ లో భోజనం చేసి బిల్లు చెల్లించారు, కానీ వెయిటర్ కు టిప్ ఇవ్వలేదు. అంతకుముందు ఆయన కూతురు కూడా అదే రెస్టారెంట్ కు వచ్చి భోజనం చేసింది. ఆమె బిల్ కట్టి వెయిటర్ కు మంచి టిప్ ఇచ్చింది. ఆ వెయిటరు ఇదే విషయాన్ని బిల్ గేట్స్ అడిగాడు. మీరు ప్రపంచంలో అతిపెద్ద ధనవంతుడైన బిల్ గేట్స్, మీరు టిప్ ఇవ్వలేదు, కానీ మీ కూతురు మాత్రం మంచి టిప్ ఇచ్చింది, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని క్వశ్చన్ మార్క్ ఫేస్ తో అడిగాడు. బిల్ గేట్స్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు, అవును, నేను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాను. అంటే మా ఫాదర్ మిడిల్ క్లాసే, కానీ నా కూతురు పరిస్థితి అలా కాదు, తన ఫాదర్ రిచ్ కదా. ఇందులో ఉన్న విషయం మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. మొత్తానికి ఇక్కడ చెప్పేది ఏంటంటే తాము సంపాదించుకున్న సంపదను ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటారు, కానీ వారసత్వంగా వచ్చిన డబ్బు యొక్క విలువ చాలా మందికి తెలియదు. నెంబర్ 6,
అప్పు చేసి పప్పు కూడు. మీరు డబ్బు అప్పుగా తీసుకున్నప్పుడు ఆ డబ్బు మీ చేతిలో పడినప్పుడు మీకున్న అప్పటి సమస్యలు తీరినట్టుగా రిలీఫ్గా అనిపిస్తుంది. కానీ అప్పు అనేది ఫ్రీగా రాదు, దానికి వడ్డీ ఉంటుంది. అది క్రెడిట్ కార్డ్ అయితే సంవత్సరానికి 36 నుండి 42%, పర్సనల్ లోన్ అయితే సంవత్సరానికి 15% దాకా వడ్డీ కట్టాలి. వీటికి అదనంగా కొన్ని ఛార్జెస్ కూడా ఉంటాయి. రేపటి నుండి మీరు ఇవి కట్టడానికి కష్టపడాల్సి ఉంటుంది. ఒక వ్యక్తికి 25,000 రూపాయల జీతం, అతను క్రెడిట్ కార్డు ఉపయోగించి 50,000 రూపాయల స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాడు. చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆ తర్వాత నెల నుండి దానికి ఈఎంఐ కట్టలేక మళ్ళీ నెల కొంత అప్పు చేస్తున్నాడు. దానివల్ల అతడి క్రెడిట్ స్కోర్ కూడా తగ్గవచ్చు. భవిష్యత్తులో ఇంటి కోసం, పిల్లల చదువు కోసం లోన్ కావాలంటే రాకపోవచ్చు. అంటే మీరు డబ్బు అప్పుగా తీసుకున్న ప్రతిసారి రేపటి జీవితాన్ని కష్టంలో పెడుతున్నారు. నెంబర్ 7, అప్పు ఇవ్వండి మర్చిపోండి. మీ ఫ్రెండ్ మిమ్మల్ని 2,000 రూపాయలు అప్పు అడిగాడు, మీరు ఇచ్చారు. ఆ తర్వాత అతడు మీకు కనిపించట్లేదు. అప్పుడు మీరు చాలా సంతోషపడండి. ఎందుకంటే 1, అతడు మీ నమ్మకాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు. 2, అతడికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశమే లేదు. 3, తిరిగి ఇవ్వకపోవడం తప్పు అనే గిల్టీ భావం లేకుండా ఉండడం. 4, ఇలాంటి వారు ఎమోషనల్ కథలు చెప్తారు. మరి ఇలాంటి వాడు చిన్న అమౌంట్ తోనే పారిపోయాడు. 2,000 బదులు మిమ్మల్ని 20,000 అడిగినా కూడా మీరు ఇచ్చి ఉండేవారు కదా. అంటే పెద్ద నష్టానికి ముందే మీకు అతడి గురించి మొత్తం తెలిసిపోయింది. సో మొత్తానికి మీరు ఇంకొక పవర్ఫుల్ లైఫ్ అండ్ మనీ లెసన్ నేర్చుకున్నారు. అదేంటంటే మీరు ఎవరికైనా కొద్దిగా డబ్బు అప్పుగా ఇచ్చి తర్వాత వాళ్ళను మళ్ళీ చూడకపోతే అది మంచిదే అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళ నిజ స్వభావం బయటపడింది. పెద్ద నష్టాల నుంచి మీరు తప్పించుకున్నారు. నెంబర్ 8, మీ విలువ ఎంత? మనలో కొంతమంది ఆర్థికంగా విజయం సాధిస్తారు, కానీ మరికొందరు ఎంత కష్టపడినా సంపాదించలేరు. ఇద్దరికి అవకాశాలు ఒకటే, నాలెడ్జ్ ఒకటే. మరి ఎక్కడ తేడా ఉందని ఆలోచిస్తే మీ సెల్ఫ్ వర్త్ అంటే స్వీయ విలువ, మీకు మీరు ఎలా విలువ ఇచ్చుకుంటున్నారు అనే విషయంలో ఉంటుంది. మీ సెల్ఫ్ వర్త్ పెరిగితే మీ నెట్వర్త్ కూడా పెరుగుతుంది. నెట్వర్త్ అంటే మీ మొత్తం ఆస్తులు మైనస్ అప్పులు. సెల్ఫ్ వర్త్ అంటే మీ విలువ పెంచుకోవడం మాత్రమే కాదు, మీపై మీకున్న నమ్మకం, మీ ఎబిలిటీస్, మీ తెలివి, ఇవన్నీ కూడా. ఉదాహరణకు సుందర్ పిచాయ్ చిన్న ఇంట్లో పెరిగిన తనపై నమ్మకంతో అంటే సెల్ఫ్ వర్త్ తో గొప్ప అవకాశం అందిపుచ్చుకొని గూగుల్ CEO అయ్యారు. మొత్తానికి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ స్వీయ విలువ అంటే సెల్ఫ్ వర్త్ పెరిగినప్పుడు మీ నికర విలువ అంటే నెట్వర్త్ కూడా దాంతో పాటే పెరుగుతుంది. నెంబర్ 9, లక్ష్మీదేవి మిమ్మల్ని కనిపెట్టలేదు. లక్ష్మి అంటే సంపద. సంపద దానికదే మీ దగ్గరికి రాదు. మీరు అనుకున్నంత మాత్రాన, వెయిట్ చేసినంత మాత్రాన అది మీ దగ్గరికి రాదు. అందుకు మీరు చేయాల్సింది యాక్షన్. మీరు డబ్బు సంపాదించాలంటే ముందడుగు వేయాలనుకునే స్వభావం పెంచుకోండి. అవకాశాలు తానే వచ్చి తలుపు తడుతుందని వెయిట్ చేయవద్దు. మొదట మీరు ఫైనాన్షియల్ సక్సెస్ అంటే ఏంటో స్పష్టంగా నిర్ణయించుకోండి. దాన్ని సాధించడానికి మీ టార్గెట్స్ కూడా క్లియర్ గా నిర్ణయించుకోండి. మీ స్కిల్స్, నాలెడ్జ్ ను క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకుంటే మీ విలువ పెరుగుతుంది. దాంతో సంపాదనకు అవకాశాలు కూడా పెరుగుతాయి. ప్యాసివ్ గా ఎదురు చూడకుండా యాక్టివ్ గా అవకాశాలను వెతకండి. ఉదాహరణకు ఇన్వెస్ట్మెంట్స్, సైడ్ బిజినెస్, ఫ్రీలాన్సింగ్, ఇంకా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇలాంటివన్నీ. మొత్తానికి చెప్పాలంటే మీరు ఇంట్లో కూర్చొని ఉన్నా లేదా మంచం కింద దాక్కుని ఉన్నా కూడా లక్ష్మీదేవి మిమ్మల్ని కనిపెట్టలేదు. నెంబర్ 10, డబ్బుతో కొనలేని వస్తువులు మీ వద్ద ఎన్ని ఉన్నాయి? సంపద అంటే మనీ మాత్రమే కాదు, మన జీవితంలో విలువైన వస్తువులు చాలానే ఉంటాయి. టైం, నిద్ర, ఆరోగ్యం, ప్రేమ, స్నేహం, మనశ్శాంతి ఇలాంటివి. వీటిని మీరు డబ్బుతో కొనలేరు. అంటే చాలా మందికి బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా కూడా వారు చాలా విషయాల్లో రిచ్ అని చెప్పవచ్చు. కొన్ని ఉదాహరణలు చూస్తే ఒక రైతు తన పొలంలో ఆనందంగా వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. ఒక రిటైర్డ్ టీచరు తన ఇరుగు పొరుగు వారితో స్నేహం చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు. ఒక గవర్నమెంట్ ఉద్యోగి రోజు సంతోషంగా 9-10 గంటలు నిద్రపోతూ ఉంటాడు. ఒక వ్యక్తి ప్రతి వారం గవర్నమెంట్ హాస్పిటల్ ముందు అన్నదానం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు ఒక లిస్ట్ రాయండి. అదేంటంటే మీరు ధనవంతులు కానట్లయితే డబ్బుతో కొనలేని వస్తువులు మీ వద్ద ఎన్ని ఉన్నాయో లెక్కించడానికి ప్రయత్నించండి. వీడియో ముగించే ముందు మీకు ఇలాంటి కిల్లర్ కంటెంట్ మరింత కావాలంటే ఈ వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలాగే వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మనీ విటూన్ పుస్తకం ఇప్పుడు మంచి డిస్కౌంట్ లో ఆర్డర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.